తాడేపల్లిలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యక్షంగా వీక్షిద్దాం. అవడం చేత మన అందరం కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఉంటాం. ఇంక ఇప్పుడు మొన్న ఏర్పడినటువంటి చంద్రగ్రహణమే చూసుకోండి. ఎక్కడో అమెరికాలో తన్నుకుంటుంటే మనం ఈవేళ గ్యాసుల కోసం ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాం. సో ఆ రకంగా గ్రహణం ఎక్కడ ఏర్పడినా ఎంతో కొంత ప్రభావం మన మీద ఉంటుంది. కానీ మన ప్రాంతంలో ఏర్పడేటువంటి గ్రహణం మనకి ఎక్కువ నష్టాన్ని ఇస్తుంది. అంచేత ఈ పరాభవనామ సంవత్సరంలో మన ప్రాంతంలో ఏర్పడేటువంటి గ్రహణాలు ఏమీ లేవు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మనకి 4 కుంచాల వర్షం వచ్చిందండి. ఈ 4 కుంచాల వర్షంలో కూడా 8 భాగాలు సముద్రం పైన వర్షిస్తూ ఉంటే 9 భాగాలు పర్వతం మీద, 3 భాగాల భూమి మీద వర్షిస్తోంది. కాబట్టి ఈ పర్వతాల మీద వర్షించేటువంటి వర్షం కూడా భూమికే చేరుతుంది. కాబట్టి మనకి ఇంచుమించుగా 12 భాగాలు మనకి వర్షం కిందకు వస్తుందండి. ఒక 3 భాగాలు 8 భాగాలు మాత్రం సముద్రంలో కురుస్తోంది. అయితే ఈ కొంచెం అంతా కూడా వృద్ధుడైనటువంటి బ్రాహ్మణ చేతిలో ఉండడం చేత ఈ సంవత్సరం వయస్సురీత్యా ఉత్తమమైనప్పటికీ బ్రాహ్మణ జ్యోతిలో ఉండడం చేత కొద్దిగా దుర్భిక్షగలితంగా ఫలితం చెప్పారు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అయితే దేశారిష్ట యోగాల్లో ప్రధానంగా మనం చాలా ఆలోచించుకోవాల్సినవి, కొన్ని జాగ్రత్త పడవలసినవి కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆగస్టు దగ్గర నుంచి మనకి ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలన్నీ కూడా కొంత మనకి ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది. అయితే వచ్చే సంవత్సరం యొక్క ఫలితాలు మనం పరిశీలించుకున్నప్పుడు సహజంగా మనం వర్షలగ్నాన్ని, జగల్లగ్నాన్ని పరిశీలించుకుని ఫలితాలు చెప్తాం. ఈ వర్ష జగల్లగ్న ఫలితాలే కాకుండా అనేక రకమైనటువంటి ఫలితాలు ఆధారంగా చేసుకుని మనం ఫలితాన్ని విశ్లేషించవలసిన అవసరం ఉంటుంది. సహజంగా పంచాంగకర్తగా ఒక వర్ష జగల్లగ్న యొక్క వర్ష జగల్లగ్నాలను బట్టి పంచాంగాన్ని మేము కొన్ని ఫలితాలు ఊటంకిస్తూ ఉంటాం. వాటిల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వర్షలగ్నము అనేది కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని వర్షలగ్నము అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసినట్లయితే జగల్లగ్నము అనేది కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో వాటి యొక్క ఫలితం సూక్ష్మంగా ఒక 4-5 మనం తెలుసుకుందామండి. ఏంటంటే వర్షలగ్నము అంటే రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పేసి మనం అనుకున్నాం. దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే దేశం సుభిక్షంగా ఉంటుంది, పాలకులు సుపరిపాలన అందివ్వగలుగుతారు, దశమానికి గురువీక్షణ, దశమాధిపతి లగ్న కేంద్రమందు సప్తమ కేంద్రాధిపతితో యుతి చేత మంచి నిర్ణయాలు సకాలంలో తీసుకుంటారు అనేటువంటి పాయింట్ ఒకటి మనకు వస్తుంది. అదేవిధంగా తృతీయ భావాధిపతి వ్యయముందుండి శని కుజుల చేత చూడబడ్డం చేత ఇరుగు పొరుగు రాష్ట్రాల చేత తరచు వివాదాలు పొందడం, వాటిని సమర్థించుకోలేకపోవడం, ప్రజలలో అపకీర్తి పొందడం వంటివి ఉంటాయి అని చెప్పేసి తృతీయ భావం మనకి తెలియజేస్తోంది. అదేవిధంగా వాహనాధిపతి అయినటువంటి చంద్రుడు జలరాశి మీనమందు స్థితి పొంది కారకుడు వర్షానికి కారకుడైనటువంటి శుక్రుడు మేషగదుడై చంద్రునికి బుధిని యుతి చేత వర్షాలు అవసరం లేని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండి అవసరముకు ప్రాంతాల్లో వర్షాలకు ఎదురుచూచు స్థితులు ఉన్నాయి అని కూడా మనకి చతుర్థ భావం తెలియజేస్తోంది. అదేవిధంగా గృహ నిర్మాణ పనులు, ప్రాజెక్టు పనులు నెమ్మదిగా సాగుతాయి. ధనభాగ్యాధిపతులు పరస్పరము కేంద్ర స్థితి చేత ఆదాయాలు వృద్ధి చెందుతాయి, రుణాలు కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అంటే ప్రతిపక్షపు భావాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నముందు ఉండడం చేత ఈ ప్రతిపక్షపు భావాధిపతులు బలవంతులు అవ్వగలరు అని మనకి ఒక సూత్రం చెప్తోందండి. అదేవిధంగా రుణస్థానాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానమందు ఉండడం చేత అపాత్రపు ఖర్చులు, పెచ్చుమీరు స్థితులు ఉన్నాయి. గురువీక్షణ పొందడం చేత కుజునిచే ఓడింపబడుతున్నప్పటికీ కూడా రాష్ట్రీయమైనటువంటి ఖర్చుల్ని
నెమ్మదిగా సమర్థించుకుంటారు అని చెప్పడానికి ఈ 6వ పాయింట్ ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఈ రాజ్యాధిపతి నీచి పొంది రాజ్యమును వీక్షించడం చేత పరిపాలనా విధానములందు అంటే మంత్రుల శాఖలందు మార్పు చేర్పులు ఏర్పడు సూచితములు ఉన్నవి అని చెప్తోంది. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక 5-6 పాయింట్లు మనకి ఈ సంవత్సరం రాసుకున్నాం. అదేవిధంగా జగల్లగ్నాన్ని పరిశీలించినట్లయితే కేంద్రం సుస్థిరమైనటువంటి సుపరిపాలన ఇస్తుంది. అంతేకాకుండా లగ్నమునకు ఆ పక్కన ఈ పక్కన శుభగ్రహాలు ఉండడం చేత విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కేంద్ర ప్రభుత్వం పొందగలుగుతుంది. ప్రతిపక్షపు స్థానాధిపతులు వారి పాత్రను పోషించుకుందుకు మంచి అవకాశాలు ఏర్పడుతున్నప్పటికీ కుజవీక్షణ చేత అవకాశాలని అందిపుచ్చుకోలేని స్థితులు కూడా గోచరిస్తున్నాయి 2వ పాయింట్ చేత. అదేవిధంగా దేశీయ ఆదాయాలు వృద్ధి చెందగలవు. తర్వాత జలోపప్లవములకు కొన్ని చోట్ల జల ఉపప్రభవములకు జలోపప్లవములు అంటే బాగా ఎక్కువగా వచ్చేయడం, వరదలు వచ్చేయడం అటువంటివి కొన్ని చోట్ల అవకాశం ఉంది. అదేవిధంగా పంచమాధిపతి కోర్టు వంటి ఉన్నత స్థానముల జోక్యం పరిపాలనలో కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో పెరిగే సూచనలు ఉన్నాయి అని చెప్పి పంచమాధిపతి వ్యయాన్ని పొందడం చేత మనకి తెలియజేస్తోందండి. అదేవిధంగా భారతదేశంలో వివిధమైనటువంటి ఇతర దేశాలతో ఒప్పందాలు జరిగి భారత ఖండమునకు పెద్దన్న పాత్ర పోషించేటువంటి పరిస్థితి భారతదేశానికి ఏర్పడే అవకాశం ఉంది అనేటువంటి విషయం మనకి తృతీయ భావం తెలియజేస్తోంది. అదేవిధంగా రవాణా వ్యవస్థ, అంతరిక్ష వ్యవస్థలో కొన్ని లోపాలు, ప్రమాదాలు ఎదుర్కోవలసిన స్థితులను కూడా ఈ 5వ భావం సూచిస్తోంది. అయితే ఇక్కడ వర్షలగ్నానికి జగల్లగ్నానికి అధిపతులైనటువంటి వారు పరస్పరము శత్రువులు అవ్వడం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వపు తీరుతెన్నులందు స్వలాభాపేక్షతలతే పరస్పర విమర్శలు పెరుగు సూచనలున్నాయి అని ఈ వర్షలగ్న జగన్లగ్న అధిపతులు కుజబుధులు అవ్వడం, వాళ్ళిద్దరూ బాగా విరోధులు అవ్వడం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రభుత్వ తీరుతెన్నులందు స్వలాభాపేక్షతలచే పరస్పర విమర్శలు పెరుగు సూచనలు ఉన్నాయి అని తెలియజేస్తోంది. అయితే ఈ సంవత్సరంలో కాలసర్పయోగము, శనిరాహుల ద్విద్వాదశి స్థితి, 2 నెలల పైగా సింహాంగారకత్వము, గురుని అతిచార దోషత్వము వంటి వాటిచే దేశంలో ఏదో ఒక ప్రాంతంలో విపరీత పరిస్థితులు తరచూ ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఋతువులకు భిన్నమైనటువంటి ఋతుప్రభావములు గోచరించుట, అధిక ప్రాంతాల్లో వర్షాభావ స్థితులను ఎదుర్కోవలసినటువంటి స్థితులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరంలో ఎక్కువ చిరుధాన్యాలు, అన్ని పంటలు పండుతాయి కానీ చిరుధాన్యాలు అనేవి ఎక్కువగా పండడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత నల్లరాగడి భూములు, నల్లగా ఉండేటువంటి భూములు ఎక్కువగా పండడానికి అవకాశం ఉంది. అయితే ఈ పైన చెప్పినటువంటి దేశారిష్ట యోగాల్ని మనం సమర్థించుకోవాలి, ఎదుర్కోవాలి. ఎదుర్కోవడానికి దేశ ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగాను ప్రభుత్వంతో ఏకస్తులయ్యి ఆలయాలకి ప్రత్యేక పూజలు, సామూహికమైనటువంటి ఉత్సవములు, నగర సంకీర్తనలు, యజ్ఞయాగాదులు, వేదపారాయణలు జరిపించడం చేత విశేషమైనటువంటి అవసరము ఉంది. ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా మనకి కొన్ని ఎక్కువ ఇబ్బందులు పడేటువంటి, అంటే మన వల్లే కాదు ఇతర దేశాల వల్ల కూడా